దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. 9వ చదవండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు సేవ చేసిన దినాల్లో ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు, బాప్తిసాలు ఇస్తున్నాడు. ప్రజల మధ్యలో మంచి సాక్షిగా యోహాను గారు జీవిస్తున్నాడు. కానీ ఇలాంటి ఒక సందర్భంలో ఆ ప్రజలందరూ కూడా అతడే వెలుగనుకొని అతని దగ్గరికి వచ్చినప్పుడు అతను చెప్తున్నాడు, నేను వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను, కానీ ఆ వెలుగు నేను కాదు, నిజమైన వెలుగు లోకంలో ఉండెను. ఏంటంట? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు నిజమైన వెలుగు ఉన్నాడు. ఆ నిజమైన వెలుగు లోకములోకి వచ్చింది. ఆ వచ్చిన వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు క్రిస్మస్ అంటే మనం ఏం చేసుకోవాలి? యేసు ప్రభు లోకానికి వచ్చాడు, యేసు ప్రభు లోకాన్ని వెలుగై ఇచ్చాడు, యేసు ప్రభు లోకంలో ప్రతి మనిషికి జీవితాల్ని వెలిగించాడని మనం క్రిస్మస్ చేసుకోవాలి. విన్నారా? అంతేగాని మనం ఏదో ఆటల పోటీలు, డ్యాన్సుల పోటీలు, ఇట్లాంటివన్నీ వేషాలు వేసుకొని ఇవన్నీ మనం చేయకూడదు. ఒకరోజు మీ అందరికి తెలుసు, ఒక దగ్గర క్రిస్మస్ ప్రోగ్రాం చేశాను చర్చిలో. పోయిన ఆదివారం నాడు ఒక దగ్గరని అడుగుతుంటే ఒక తల్లి చెప్తుంది, చర్చిలో ఆరాధన లేదంటే అక్కడ ఆరాధనకు బదులుగా యాన్యువల్ డే చేస్తారంట పిల్లలది. ఆరాధన లేదు అక్కడ. ఇంకో దగ్గర అడుగుతుంటే వాళ్ళు ఏంటంటే డ్యాన్స్లు అంటే ఆదివారం నాడు. అది కాదండి, ఉపదేశం అనేది, సత్యం అనేది సంఘంలో అవి కాదు మనకు కావాల్సింది. కోతి వేషాలు, కుప్ప వేషాలు అవి కాదు. దేవుడు అల్లరి చేయకూడదు. దేవుని సన్నిధిలో వచ్చి మనం ఆరాధించడానికి మనం రావాలి. దేవునితో ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో. ఇట్లాంటి వేషాలన్నీ మనం ఇక్కడ కూడా ఎప్పుడు కూడా వేయకూడదు. ఒక సందర్భంలో ఒక ఊర్లో ఒక చర్చిలో క్రిస్మస్ డ్యాన్స్లు వేశారు. దాంట్లో సైతాను వేషం కూడా వేశారు. ఆ సైతాను వేషం కూడా వేసిన తర్వాత ఆ పిల్లోడు ఏం చేశాడు? సైతాను వేషం అయిపోయిన తర్వాత వాడు ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసరికి ఏమైంది? వాళ్ళ అమ్మమ్మ ఇంకో చర్చికి వెళ్తుందంట, ఈడేమో సండే స్కూల్ ఇంకో చర్చికి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ డ్యాన్స్లు ఉన్నాయంట. ఈ దినాల్లో చిన్న చిన్న పిల్లలు ఏమున్నారంటే, ఈ సంఘంలో మనకి డ్యాన్సులు లేవు, ఈ సంఘంలో మనకి మ్యూజిక్లు లేవు, అక్కడ డ్యాన్సులు బాగున్నాయి, అక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికి? డ్యాన్స్ లేస్ దగ్గరికి. అలా కూడా తయారయ్యారు ఈ దినాల్లో, చాలా మంది తయారయ్యారు. ఆ పిల్లడు ఏం చేస్తాడు? వేరే చర్చికి అక్కడ సైతాన్ని వేషం వేసి అక్కడికి వెళ్ళి, వాళ్ళ అమ్మమ్మ వేరే చర్చికి వెళ్ళండి. వాడు ఏం చేస్తాడు? ఆ ఇంటికాడికి వెళ్తే తాళం వేస్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర తాళం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? వాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి పోవాలి చర్చికి. వాడు ఆ వేషంతోనే పోయాడు. మరి ఇంటికి వెళ్తే మార్చుకోవడానికి లేదు కదా, తాళం వేస్తుంది. అక్కడికి వెళ్ళంగానే ఇంకేంటి సైతం వచ్చిందని చెప్పి పాస్టర్ గారు అరిచాడు. అరవంగానే ఇంకేముంది? ఇక అందరూ పారిపోయారు. చర్చిలో ఒక్కరు లేరు. ఆఖరికి ఏమైంది? ఈ ముసలమ్మ పోయి ఎటు పరిగెత్తలకి జనాల్లో ఆ పాస్టర్ టేబుల్ కింద దూరింది. పాస్టర్ మొత్తం జంపు, సైతం వచ్చింది. ఇక్కడ ఇంకేముంది? అయిపోయింది. ప్రభు అక్కడ అందరూ పారిపోయారు. అప్పుడు ఈడేం చేస్తాడు? మొత్తం ఎత్తుకుండా చూస్తే ఆ ముసలి అక్కడ బల్ల కింద ఉంది. ఈ ముసలి దాని దగ్గరికే వస్తున్నాడు. అదేమో ఈ నన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు అని చెప్పేసి భయపడతా ఉంది. ఆఖరికి దగ్గరికి వచ్చాడు. రాగానే, అయ్యా నన్ను ఏం చేయొద్దు, నేను అన్ని సైతాన్ని పనులు చేశాను, ఎప్పుడు దుర్మార్గ పనులు చేశాను, అందరికి గొడవలు పెట్టాను, అందరూ చెడ్డగా మాట్లాడాను, నేను అన్ని నీ పనులే చేస్తాయ్యా, నన్ను ఏం చేయొద్దు అయ్యా అంటుంది. ఎవరు? ఆ ముసలి. అమ్మ నేనే అమ్మ, మా తాళం అంటున్నాడు. అదే ఆ సైతాను వేషాలే చేసినట్టు ఆమె చర్చికి వస్తుంది, కానీ ఆ పనికి మన పనులే. అట్లా ఉండదు ఈ దినాల్లో. దయచేసి మేము చెప్పేది నాటకాల డ్రామాలు నేను ప్రార్థన చేసింది, నాకు వచ్చిన నలుగురైనా సరే వాక్యానుసరి జీవించి వాళ్ళు పరలోకానికి పోవాలని ప్రయాసపడుతున్నాను. అంటే దినాల్లో సంఘాలను ఏవో పెట్టేసి చండాలం చేసి పెడుతున్నారు. ఆదివారం నాడు ఏంటి సంఘం ఎక్కడ ఉందో, ఎక్కడ బలిపెట్టి ఉందో, ఎక్కడ నడిపించే ప్రతిష్ట గల సేవకులు ఉన్నారు, ఎక్కడ మనకి యాజకుడు ఉన్నాడు, ఎక్కడ సంఘ కాపున్నాడు, అక్కడ మనం ఆరాధనలు ఏం చేయాలంట? పాల్గొనాలి. అప్పుడే మనకు అది ఆశీర్వాదం. అంటే అక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు, అక్కడ వేషాలు వేస్తున్నారు, ఇక్కడ ఏదో చేయాలి చెప్పి వెళ్ళమాకండి. అలా అంతా వెళ్ళి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. చాలా మంది పిల్లలకి దినాల్లో చర్చిలో సండే స్కూల్ కూర్చోండి బోరు కొడుతుందంట. ఎందుకని? డ్యాన్స్ లేవంట, ఎంటర్టైన్మెంట్ లేదంట. అలానే కోతి వేషాలకు పాడైపోయి, కోతి వేషాలు అలవాటు పడిపోయి పిల్లలందరూ చెడిపోతారు ఈ దినాల్లో.
అదే నా తల్లి మాట పిల్ల వినాలా, పిల్ల మాట తల్లి వినాలా? చెప్పండి. ఇలాగ ఇంట్లేదు. ఇప్పుడు ఇంత పిల్లలు కూడా వాళ్ళ అమ్మకి ఎక్కడికి వెళ్దామండి అక్కడికి, ఎక్కడికి వెళ్ళొద్దండి అక్కడికి వెళ్ళొద్దు, ఏది చేద్దండి అది చేద్దాం, ఏది చేయొద్దండి అది చేయొద్దు. పిల్లల మాట తల్లిదండ్రులు విన్నారు, వాళ్ళ పూర్తిగా చెడిపోతారు అలా తయారైపోయి. అలా తయారు చేయమాకండి, ఎప్పుడు కూడా అలా తయారు చేయొద్దు. మీ పిల్లలు మాట మీరు వింటే మీరు చెడిపోతారు, మీ మాట మీ పిల్లలంటే బాగుపడతారు. కాబట్టి పిల్లల మాట మీరు చెడిపోవద్దు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని చదువుతున్న 9వ వాక్యంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చు ప్రతి మనిషిని ఏం చేస్తుంట వెలిగించు ఉంది. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో 10వ వాక్యంలో, ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగను గాని లోకము ఆయనని తెలుసుకొనలేదు. అంటే ఈ దినాల్లో దేవుని తెలుసుకున్న వారు కొంతమంది ఉంటే, తెలుసుకోకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుని వెలుగుని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటే, దేవుని వెలుగుని ఇష్టపడకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు మనకి లోకానికి వెలుగుగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? యేసు ప్రభు పుట్టడానికి ముందుగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగింది. ఎంతమంది సెలబ్రేషన్ చేశారు తెలుసా మీకు? ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసింది ఎవరు అంటే నక్షత్రము. ఎవరంట? ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసింది ఎవరు? నక్షత్రం. ఫస్ట్ ఏమొచ్చిందంట? వెలుగు ఉదయించింది. అక్కడ వెలుగైనా యేసు జన్మించే ఫస్ట్ మొత్తం వెలుగు వచ్చింది. ఆ తర్వాత ఎవరు సెలబ్రేషన్ చేశారు? జ్ఞానం సెలబ్రేషన్ చేశారు. ఎవరంట? జ్ఞానం సెలబ్రేషన్ చేశారు. ఆ తర్వాత ఎవరు సెలబ్రేషన్ చేశారు? హేరోదు యొక్క సంస్థానం మొత్తం సెలబ్రేషన్. ఆయన పుట్టాండి యూదుల రాజు ఎక్కడ అని. ఆ తర్వాత ఎవరు సెలబ్రేషన్ చేశారు? దేవదూతలు సెలబ్రేషన్ చేశారు. ఎవరంట? దేవదూతలు సెలబ్రేషన్ చేసి, నేడు దావీదు పట్టణమందు మనకి రక్షకుడు పుట్టినాడు మీ కొరకని చెప్పేసి ఆ దేవదూత వచ్చి సెలబ్రేషన్ చేసింది. ఎవరికి చెప్పారు? వచ్చి గొర్రెల కాపరికి చెప్పారు. అప్పుడు ఎవరు సెలబ్రేషన్ చేశారు? గొర్రెల కాపరి సెలబ్రేషన్ చేశారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి పశువుల పాక దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంట? పశువుల పాక. పోయిన సంవత్సరం మీకు చెప్పాను, యేసుప్రభు ఇల్లే అక్కడ స్థలం లేక ఆయన బయట పొరండ పెట్టని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు క్రిస్మస్ అంటే ఇది మనం చేయాల్సింది. చాలా మంది ఇంట్లో చెట్టు పెట్టేశారు, స్టార్ పెట్టేశారు, లైటింగ్ ఏలాడి తీసేశారు. ఇది కాదు సెలబ్రేషన్ చేయాల్సింది. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడు, నా కోసం పుట్టాడా, నా కొరకు ఏం చేశాడు, అది మనం తెలుసుకోవాలి. కానీ వ్యర్థమైన అన్ని మనం ఏం చేయకూడదు, తెలుసుకోవాలి. క్రిస్మస్ ట్రీ అంట, దాన్ని ఏం చేయండి, దానికి చెట్టు, దానికి లైట్లు, దానికి పువ్వులు, దానికి స్టార్లు, దానికి ఇవన్నీ బట్టి ఏం చేస్తారు, అందరూ దాన్ని సెలబ్రేషన్ చేస్తారు. మొన్న వీడియో చూస్తాను నేను, ఓరి నాయన ఇంతలావు చెట్టు కొట్టి పట్టుకెళ్తారు దాన్ని, చెట్టు క్రిస్మస్ చెట్టు చేయడానికి. ఎంత ఉందో, ఇంత లావు ఉంది. అంత లావు చెట్టు, పెద్ద లారీ, పెద్ద ట్రాలీ లారీ, పెద్ద లారీలో ఆ చెట్టు మోసుకెళ్తారు. దేనికి? క్రిస్మస్ పండుగ చేయడానికి. అంటే అవి కాదండి, బైబిల్ అవి ఏమి లేవండి, అవన్నీ అసలు చెత్త. అవన్నీ మనం చేయకూడదు. వాక్యాన్ని వినాలి, సత్యాన్ని గ్రహించాలి, సత్యం నడుచుకోవాలి, సంపూర్ణంగా మారాలి, పరలోకానికి వెళ్ళాలి. అందుకని మనం చదువుతున్నాం, ఈ లోకంలో వెలుగులను, ఆ వెలుగు ఏం చేస్తుంది? అందరినీ చెప్పండి, అందరినీ వెలిగిస్తుంది. కాబట్టి దినాన్న చీకట్లో ఉన్న మనలోకి ఎవరు వచ్చారంట? యేసయ్య వచ్చాడు. ఎవరు వచ్చాడంట? చీకట్లో ఉన్న మనలో ఎవరు వచ్చాడంట? యేసయ్య వచ్చి ఏం చేస్తాడంట? చీకట్లో ఉన్న ప్రశ్న మీద ఆయన ఆశ్చర్యకరమైన వెలుగును మనకి కుమ్మరించాడు. అందుకని మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం, మన అందరం కూడా గ్రహించాల్సి, యేసయ్య వచ్చింది మనకి వెలుగు ఇవ్వటానికి వచ్చాడు. ఆ వెలుగును మనం పొందుకోవాలి, కానీ చీకట్లో మనం నడవకూడదు. ఆ మాట చదువుతారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వాక్యంలో. 4:16 కిందకు వచ్చింది. గలిలయయు చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. ఇక మనం చదువుతున్న వాక్యంలో గలిలయ ప్రదేశంలో మొట్టమొదటి యేసు ప్రభు సేవ ఎక్కడ ప్రారంభించాడు? గలిలయలో చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించింది. అంటే ఇక్కడ ఎవరిని పీడిస్తుంది మరణము? చీకట్లో ఉన్న వారిని. ఎవరంట? చీకట్లో ఉన్న ప్రజలందరినీ కూడా మరణము ఆవరిస్తూ ఉంది. అందుకని ఒక పాట పట్టారు, కళ్ళు తెరిస్తే వెలుగురా,
కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలీదు, జీవిత అంతం ఈ క్షణమే చేసుకో యేసునే సొంతం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరణం అనేది మనుషులు వెంటాడుతుంది. అందుకనే మన అందరం కూడా ఈ మరణం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు యొక్క వెలుగు మనకు కావాలి. ఏ వెలుగు అంట? యేసుక్రీస్తు వెలుగు మనలోకి వస్తేనే ఈ మరణం తప్పించుకుంటాం. మరణం తప్పించుట నా వశమని దేవుడు అంటున్నాడు. కానీ ఈ లోకంలో మరణాన్ని తప్పించమని ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరైనా తప్పిస్తారా? ఎవరి దగ్గరికైనా వెళ్ళి అయ్యా నన్ను మరణం నుంచి తప్పించండి అంటే తప్పిస్తారా? మరణం మీద పాతాళం మీద అధికారం ఎవరికి? యేసయ్యకే. మరణాన్ని గెలిచి లేచింది మూడో రోజు ఎవరు? యేసయ్య మాత్రమే. మరణము జీవము ఎవరి చేతిలోనే? దేవుని చేతిలోనే. కాబట్టి మన అందరం కూడా మరణం నుంచి తప్పించుకోవాలి అంటే కనుక ఎక్కడికి రావాలి? మనము యేసయ్య వద్దకు రావాలి. అంటే చీకటి జీవితము, చీకటి ఆరాధనలు చేస్తుంటాము, చీకటి మనుషులు స్నేహం చేస్తుంటాము, చీకటి కుటుంబంలో మనం పుట్టి ఉంటాము, చీకటి అలవాట్లు కలిగి ఉంటాము, చీకటి ప్రవక్తను కలిగి ఉంటాము, చీకటి స్వభావాలు కలిగి ఉంటాము, చీకటి యొక్క అనేకమైన చెడు కార్యాలు మనం చేస్తుంటాం. అవన్నీ కూడా ఇప్పుడు విడిచిపెట్టినట్లయితే యేసయ్య వచ్చినప్పుడు ఆ చీకటి అంతా మనల్ని తొలగిపోయి మన నిజమైన వెలుగును మనము పొందుతాం. దేవుడు ఏమన్నాడు? నేనే నిజమైన దేవుణ్ణి, నిత్య జీవాన్ని అని చెప్తున్నాడు. కాబట్టి లోకంలోకి వచ్చింది యేసు ప్రభు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, వెలుగునివ్వటానికి లోకానికి వచ్చినాడు. అందుకని దేవుని బిడ్డలు మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. ఈ లోకంలో నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగు ప్రతి మనిషి ఏం చేస్తుంట? వెలిగిస్తుంది. యోహాను సువార్త 1:7 కూడా చూడండి. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను గారి ద్వారా విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. కానీ ఇక్కడ మనం చూస్తే యోహాను గారు ఆ వెలుగు కాదు, యేసు ప్రభు గురించి సాక్షి ఇవ్వడానికి, యేసు ప్రభు ఒక గొప్ప దేవుడు అని చెప్పేసి ఆ వెలుగుని గురించి సాక్షి ఇవ్వడానికి యేసు ప్రభుని మరి ముందుగా ప్రకటించడానికి ఎవరు వచ్చారంట? యోహాను గారు పుట్టారు. ఎవరు పుట్టారంట? యోహాను గారు ఎందుకు పుట్టారు? మార్గం సరళం చేయడానికి, ఆయన వచ్చునని చెప్పేసి ప్రకటించడానికి, ఆయనకి బాప్టిజం ఇవ్వడానికి ఏంటి ప్రత్యేకంగా పుట్టారు ఆయన. ఎవరైనా? యోహాను గారు. ఎవరి కోసము? యేసుక్రీస్తు కోసం. ఎవరి కుటుంబంలో పుట్టాడు? యోహాను గారు ఎవరి కుటుంబం? జకరయ్య కుటుంబం. జకరయ్య ఏ గోత్రం? లేవి గోత్రం, యాజకుల గోత్రం. ఎవరిది? జకరేది. కాబట్టి ఈయన ఎవరు? యోహాను గారు యాజకుడి కుటుంబంలో జన్మించాడు. యేసు ప్రభు ఏ కుటుంబంలో జన్మించాడు? యూదా కుటుంబంలో జన్మించాడు. ఇక్కడ చూడండి, యూదా కుటుంబంలో ఎవరు సేవ చేయడానికి లేదు. అక్కడ అంతకుముందు లేవిలే సేవ చేయాలి. కానీ ఇక్కడ చూస్తే యాజకుడి చేత యేసు ప్రభు అభిషేకించబడి సేవ చేశాడు కదా. యూదా గోత్రంలో పుట్టి ఆయన ఆ సేవను చేశాడు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే కనుక ఈ సత్యాన్ని గ్రహించినట్లయితే ఆ యోహాను గారు మండుచు ప్రకాశించున్నప్పటికీ ఆయన వెలుగు కాదు, నిజమైన వెలుగు యేసు ప్రభు. 5:35 యోహాను సువార్త 5:35 చూడండి. యోహాను గారు కూడా మండుచు ప్రకాశించాడు, కానీ ఆయన నిజమైన వెలుగు కాదు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. యోహాను గారు కూడా మండుచు ప్రకాశించున్నాడు, ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు. అయినా కానీ అసలైన వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరంట? అసలైన నిజమైన వెలుగు. ప్రతి మనిషి పాపము నుంచి, శాపము నుంచి, దోషం నుంచి, అపరాధం నుంచి, అతిక్రమాల నుంచి విడిపించడానికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. ఆ వెలుగు మాత్రం వారి యొక్క జీవితంలో ఉన్నట్లయితే కనుక మనం చీకట్లో నడుచుకునే వాళ్ళం కానీ కాదు. చీకటి అనేది అందరిని ఆవరిస్తుంది. ఆవరించినప్పటికీ మనం ఏం చేయకూడదంటే ఆ చీకట్లో మనం నడుచుకోకూడదు. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక మనందరికి కావాల్సిందంటే జీవపు వెలుగు. ఏ వెలుగు అంట? ఒకటి, పాపంలో నుంచి మనం బయటకు వచ్చి, చీకటిలోంచి బయటకు వచ్చి వెలుగులో ఉండాలి. రెండోది మనం చూస్తే జీవపు వెలుగు. యోహాను సువార్త 8:12 చూడండి. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఇక్కడ మనం చదివాము, నిజమైన వెలుగు లోకంలో ఉండెను. అది ప్రతి మనిషి వెలిగిస్తూ ఉంది. ప్రతి మనిషి చీకటి జీవితం తొలగించి వెలుగుతో ప్రకాశంతో నింపుతుంది. రెండోది మనం చదువుతున్నాం, యేసు నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తారో మొట్టమొదటి ఏం చేయాలి? మనము
వెలుగు పొందుకొని చీకటి తొలగించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? వెలుగు నడుచుకోవడానికి ప్రయాసపడాలి. ఫస్ట్ ఏం చేయాలంట? ఆ వెలుగు మనలో రావాలి, చీకటి తొలగించబడాలి, చీకటి బంధకాలు, చీకటి జీవితం తొలగించబడి మన మనోన్నతలో ప్రకాశించబడి వెలుగును పొందాలి. వెలుగును పొందినట్టు ఏం చేయాలి? మనం ఆ వెలుగుని వెంబడించాలి, ఆ వెలుగు వెనకాల వెళ్ళాలి. విన్నారా? ఆ వెలుగు వెనకాల ఏం చేయాలంటే మనము వెళ్ళాలి. చీకట్లో మనం నడవగలమా? నడవలేము. చీకటి వెళ్తే పాము ఉంటుందో, తేలు ఉంటుందో, జేర్లు ఉంటుందో, ఇంకా విష జంతువులు ఏముంటాయో, రాళ్ళు ఉంటాయో, బురద ఉంటుందో, ముళ్ళు ఉంటాయో, ఏముంటాయో మనకు తెలియదు. కానీ వెలుగులో అయితే ఏం చేస్తాం? చక్కగా మనం నడవగలం. అందుకని మనం చదువుతున్నాం, మొట్టమొదటిగా లోకములుగా వెలుగు వచ్చింది, ప్రతి మనిషిని వెలిగించింది, చీకటిని తొలగించింది. ఇక్కడ మనం చదువుతున్నాం, యేసు నేను లోకమునకు వెలుగును. ఏమనంట? యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలి చెప్పండి? అందరూ ఎవరు వెంబడించాలి? వెలుగుని వెంబడించాలి. వెలుగంటే ఎవరు? యేసుక్రీస్తు. ఈ దినాల్లో మనుషులు ఏం చేస్తారు? ట్రెండ్ ఏదంట? ట్రెండ్. ఈరోజు ఏది కొత్త మోడల్ అయితే దాన్ని వెంబడిస్తారు. అది మంచిదవని చెడ్డదవని, బట్టలు అవ్వచ్చు, క్రాఫ్ట్ అవ్వచ్చు, చెప్పులు అవ్వచ్చు, రకరకాలుగా ఏం చేస్తారంట? ట్రెండ్ అనమాట. ఈరోజు ఏది బాగుంది, ఈరోజు ఏది సినిమా పాట కొత్తది, ఈరోజు ఏది సెలబ్రేషన్, లేకుంటే ఏమంటారు దాన్ని, కొన్ని పాటలు ఉంటాయి ప్రైవేట్ సాంగ్స్, ఏదైతే అది పెట్టుకుంటారు. కొంతమంది మేము ఫోన్ చేస్తే సినిమా పాటలే వస్తున్నాయి. కొంతమంది స్టేటర్ ఓపెన్ చేస్తే సినిమా బొమ్మలే వస్తున్నాయి. సినిమా పాటలు, సినిమా ఎన్ని వస్తాయి. మన సిస్టర్ చూసింది ఎవరిదో స్టేటర్, నేను ఎవరిదో చూడండి స్టేటర్స్. మా సిస్టర్ ఎవరిదో చూసింది చూడు బ్రదర్, ఇవన్నీ చూడు ఎట్ట పెట్టారు, సినిమా పాటలు, సినిమా బొమ్మలు అన్నాజు. ఎందుకమ్మా దరిద్రానికి కెలుక్కున్నా నువ్వు? వాళ్ళ బుద్ధి మారదు, మనకి ఎందుకని చెప్పాను. ఇప్పుడు పెంట మీద రాయేస్తే ముఖమే పడుద్దంట. ఇప్పుడు మనం అడిగామనుకో మన మీదకి వస్తారు మళ్ళీ, ఎందుకు మనకి వద్దులే అమ్మ అని చెప్పేసి. కాబట్టి దినాల్లో ఒక విశ్వాసులు అయ్యండి, దేవుని బిడ్డలు అయ్యండి. ఇప్పుడు నేను ఉన్నాను, పొద్దున్న లెగిసి 100 వాక్యాలు పెడతాను నా స్టేటస్లో. మీరు అవి తీసుకొని మీ దాంట్లో పెట్టుకోండి. వాక్యాలకనే పెట్టేది. నా స్టేటస్ చూడండి, మీరు 100 కాదు 200 వాక్యాలు ఉంటాయి దాంట్లో. తీసి మీ దాంట్లో పెట్టుకొని మీరు పెట్టుకోండి స్టేటస్గా. సినిమా పాటలు ఎందుకు? సినిమా వాళ్ళు ఎందుకు? ఈరోజు ఏది ట్రెండింగ్లో హీరో ఉంటే, హీరోయిన్ ఉంటే, పాటలు ఉంటే, మ్యూజిక్ ఉంటే, డ్యాన్స్ ఉంటే అవి పెట్టుకుంటున్నారు. అది కాదండి మనకు కావాల్సి. ఈరోజు యేసుడు మనకి ఎప్పుడు వెలుగున్నాడు. ఈ లోకం అంతా మురికిగా పెంటగా మారిపోతుంటది, కానీ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు ఉందా? ఎప్పుడైనా ఆయన క్వాలిటీ తగ్గిందా? చెప్పండి. ఆయనలో క్వాలిటీ తగ్గిందా? వెలుగు తగ్గిందా? పరిశుద్ధత తగ్గిందా? నీతి తగ్గిందా? ప్రేమ తగ్గిందా? విశ్వాసం తగ్గిందా? ఏమన్నా తగ్గిందా యేసు ప్రభులో? తగ్గల. వీళ్ళందరూ ఒకరోజు మెలుస్తారు, ఇంకో రోజు వేరెవరు. ఒకరోజు మెరుస్తారు. మొన్న ఒక వీడియో చూస్తే ఒకటి పెట్టాడు. ఏమని పెట్టాడు? చిట్టి పికిల్స్ హైప్ చేశారు, సోషల్ మీడియా మటాష్ అయిపోయింది. అది ఎవరో సోనాలియా గాజులు అమ్ముకుని, పూసలు అమ్ముకుని దాన్ని హైలైట్ చేశారంట. అది మట్టానికి అయిపోయిందంట. ఇట్లా ఎవరైతే పైకి లేపారో సోషల్ మీడియాలో అడ్రస్ దాకా పోయారంట. వాడు ఎన్ని పెట్టాడు, నేను షార్ట్ వీడియో చూస్తుంటే వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఎట్లా అంటే పైకి లేపి ఏం చేస్తారు? కిందకే వేస్తారు. అందుకని అట్లలో మనం డెవలప్ అవ్వాలని ఎప్పుడు చూడొద్దు. నేను కూడా చాలా మంది అడుగుతారు, పాస్టర్ నన్ను చిన్న షార్ట్ మెసేజ్లు పెట్టచ్చు కదా, షార్ట్ పాటలు పెట్టచ్చు కదా అంటే, బాబు ఆ వ్యాపారం నాకు వద్దయ్యా, నా సంఘంలో జరిగేది మాత్రం నేను పెడతాను, ఇంటే ఇన్నే లేకపోతే లేదని చెప్పాను. అలా పెట్టుకొని కొంతమంది ఏం చేస్తారు? షార్ట్ పాటలు, షార్ట్ ప్రసంగాలు పెట్టుకొని వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఆశపడుతున్నారు. నేను ఎప్పుడు అలా ఆశపడలేదు, ఎప్పుడు దాని గురించి ఆలోచన చేయలేదు. మనకు వద్దని చెప్పాను. మా సంఘంలో జరిగే క్రమశిక్షణగా జరిగే క్రమాలు మాత్రమే మేము పెడతాము అని చెప్పేసాను. అందుకని దినాల్లో ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. కానీ యేసు ప్రభు ట్రెండ్ ఎప్పుడో క్రియేట్ చేస్తారు. ఆ ట్రెండ్ ఎవరో? ఆయనే వెలుగు. ఆయనతో నడిస్తే ఎక్కడికి వెళ్తాం మనం? చీకట్లో నడము. ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి, పరలోకానికి వెళ్ళి చేరుతాం మనం. ఆ యొక్క మార్గం మనకు కావాలి, ఆ యొక్క దారి మనకు కావాలి, ఆ వెలుగు, ఆ మోడల్ ఉన్న దేవుడు మనకే కావాలి. ఈ మనుషులందరూ మధ్యలో వస్తారు, మధ్యలోనే ఏమవుతుంట వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ యేసు చెప్తున్నాడు, యేసు నేను లోకానికి వెలుగును. ఎవరు చెప్తారు ఈ మాట? యేసు చెప్తాడు, మనుషులందరికీ నేను ఈ లోకంలో వెలుగుగా ఉన్నాను, నన్ను వెంబడించేవారు. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు? ఈ వెలుగు ఎవరికంట? మనుషుల కొరకు లోకములో వెలుగు ఉండెను, అది ప్రతి మనిషి వెలిగిస్తుంది. ఇంకా చదివిన వాక్యం. ఇప్పుడు చదువుతున్న వాక్యం ఏంటి? నేను ఈ లోకములకు వెలుగు అంటే ఏంటి? నేను మనుషులకు వెలుగుని. కాబట్టి నన్ను వెంబడించేవాడంటే ఎవరు? మనుషులు. నన్ను వెంబడించేవారు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. అంటే ఏంటి? అతను నడిచేవాడు చీకట్లో ఉండగాని జీవపు వెలుగు అంటే ఆ వెలుగులో ఏముండదంట? జీవం ఉండదు. అంటే ఆ వెలుగు సాగు ఉండదు. లోకంలో ఎన్నో వెలుగులు ఉంటాయి, అవి ఉదయిస్తే అవి ఆరిపోతాయి. కానీ దేవుని యొక్క వెలుగు ఎలా ఉండదంటే జీవం, దానికి సాగు అనేది
లేదు. కాబట్టి యేసు చెప్పాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగితే వాడు ఎన్నడూ దప్పిగా గొనవంటున్నాడు. కాబట్టి దేవుడు నోటి వలన ప్రతి మనుషుడు జీవించను అన్నాడు. అంటే దేవుని కార్యము ఏదైనా సరే దానికి ఏం లేదంట, చావు అనేది లేదు. దానిలో ఏముంటుందంట, జీవం ఉంటుంది. దేవుని మాటల్లో కానీ దేవుని క్రియలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఏముంటుంది అంటే జీవం ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తాం, దేవుణ్ణి ఆరాధించక ఎక్కడైనా సరే మనము బలహీనపడుతున్నామా? లేదు. దేవుడు ఎప్పటికొక శక్తివంతుడు, సర్వశక్తివంతుడు. కాబట్టి ఆయనలో ఏమాత్రం శక్తి తగ్గలేదు. దేవుడే జ్ఞానము శక్తి అయినాడు. కాబట్టి ఎవరికైతే జ్ఞానం కావాలో, ఎవరికైతే శక్తి కావాలో అది దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు. కాబట్టి యేసు ప్రభువుని అంగీకరిస్తే మనకి ఆయనే శక్తి, ఆయనే జ్ఞానం. అందుకే చదువుతున్నాం, ఆయన చెప్తున్నాడు, లోకంలోకి వెలుగు వచ్చింది, ఆ వెలుగు నేనే, నన్ను వెంబడించేవాడు చీకటిలోకి నడవడం అది ఎక్కడ నడుస్తాడంట, జీవపు వెలుగులో నడుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ మనము పరలోక రాజ్యంలో దేవుని వెలుగులో ఉండాలి అంటే కనుక ఎవరిని వెంబడించాలి? మనం చెప్పండి, ఎవరు వెంబడించాలి? యేసు ప్రభువుని వెంబడించాలి. యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం వెంబడిస్తున్నామో, ఎప్పుడైతే ఆ వెలుగుని వెంబడిస్తున్నామో, యేసు ప్రభువు ఎక్కడైతే నిత్య జీవులు ఉన్నాడో అదే నిత్య జీవులో మనం కూడా ఉంటాం. అందుకని ప్రతి మనుషులు కూడా ఈ దినాల్లో మనుషులు వెంబడించొద్దండి. ఎవరో ట్రెండ్ని ఫాలో అవ్వద్దు, ఎవరో ట్రెండ్ క్రియేట్ చేయని చెప్పేసి వాళ్ళ కోసం వీళ్ళ కోసమో చెడ్డ మార్గాల్లో చెడ్డ అలవాట్లలో బుద్ధిహీనంగా ఎవరు కూడా ప్రవర్తించొద్దు, నడుచుకోవద్దు. మనకు ముందుగా యేసయ్య వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగును మనం కనుక నడుచుకున్నట్లయితే కనుక ఆ వెలుగు ద్వారా మన నిత్య జీవానికి వెళ్ళి పరలోక రాజ్యంలో యేసు ప్రభువుతో మనము ఉంటాం. అందుకని ప్రతి మనిషిని కూడా యేసు ప్రభు మనకు వెలుగున్నాడు. కాబట్టి ఈ లోకం ఎవరు లేకపోయినా పర్వాలా, నిజమైన వెలుగు మనకు ఉంది కాబట్టి, జీవ వెలుగు మనకు ఉంది కాబట్టి ఆ వెలుగులో మనం ఏం చేయాలంట, నడుచుకునే వరకు మనము కనపడాలి. మూడవదిగా మనం చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ మనం చదువుతున్న మూడోదిగా, మొట్టమొదటిది ఏమో ప్రతి మనిషిలోకి వచ్చి ఆ వెలుగు వెలిగిస్తా ఉంది. రెండోది ఆ వెలుగుని ఏం చేయాలంటే ప్రతి మనుషులు వెంబడించాలని విన్నా. మూడోది ఏమని చదువుతున్నా ఇక్కడ, అయితే మీరు చీకట్లో రండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఇక్కడ చూడండి, దేవుడు అంట మనల్ని చీకట్లో అండి ఆశ్చర్యకరమైన వెలుగంట. ఏ వెలుగంట అది? అది లోకంలోని వెలుగు కాదు. లైట్ల వలన, సూర్యుడి వలన, చంద్రుడి వల్ల, నక్షత్రాల వల్ల వచ్చే వెలుగు కాదు. ఎవరి వల్ల వచ్చిందంట? ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అని రాసిన యేసు గురించి. ఎవరంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త. దేవుడు ఒక ఆశ్చర్యకరుడు కాబట్టి ఈ లోకానికి ఆయన వచ్చిన్నాడు. అందుకని ఇక్కడ దేవుడి చీకటిని ఆశ్చర్యకరమైన వెలుగు. ఫస్ట్ ఏం చదివి ఉన్నాం, ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, ప్రతి మనిషి వెలిగించాడు. రెండోది ఏం చెప్తున్నా, ఇదిగో నేను లోకాన్ని వెలిగాను, నన్ను వెంబడించేవాడు, అంటే నేను నడుచుకున్నాను, నన్ను వెంబడించేవాడు చీకటి నడవక జీవ వెలుగులో నడుచున్నాం. మూడోది ఏం చదువుతున్నాం, చీకట్లో ఉండి ఆశ్చర్యకర తన వెలుగులోనికి మనం దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడంట? దేవుని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. దేవుని యొక్క మంచి గుణాలు, ప్రేమ, సమాధానం, సంతోషం, ఐక్యత, ఏక మనసు, విశ్వాసము, ఇలాగా మంచి కార్యాలు అన్ని కూడా దేవుళ్ళు ఉన్నాయి. అవి మనం పొందుకొని మనం ఏం చేయాలంటే ఇతరులకు ప్రచారము చేయాలి. వ్యర్థమైన మనం మాట్లాడడం, వ్యర్థమైన ప్రచారం చేయటం, వ్యర్థమైన పబ్లిసిటీ చేయటం, ఇట్లా వ్యర్థమైన వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ఇలాగ కాదు, కానీ దేవుణ్ణి ప్రచారం చేయాలి. ఎవరంట? దేవుని. ఏమన్నాడు? గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. మనం ఎవరంట? ఏర్పరచబడిన వంశం. చూడండి, గ్రేడ్ మారిపోయింది. ఫస్ట్ ఏమో వెలిగించాడు, తర్వాత ఏమో వెంబడించాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు ఆయన? ఏర్పరచబడిన వంశము గాను, రాజులైన యాజక సమూహము గాను, పరిశుద్ధ జనము గాను, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరికి సొంతం అయిపోయాం మనం? చెప్పండి. దేవునికి సొంతం అయిపోయిన లోకంలో ఉన్న మనము వెలుగులోకి వచ్చాము. లోకంలో ఉన్న మనము యేసుని వెంబడించి జీవంలోకి వచ్చాము. లోకంలో ఉన్న మనము ఆశ్చర్యకర వెలుగులోకి వచ్చి దేవుణ్ణి ప్రకటిస్తున్నాము. అంత మాత్రం కాదు, ఏర్పరచబడిన వంశం. అంటే ఇప్పుడు మన వంశం ఎవరు ఏర్పరచుకున్నారు?
దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏ దేవుడు? పరలోకుల సృష్టికర్త. ఎవరంట? పరలోకుల సృష్టికర్త. మళ్ళీ ఏమంటున్నంట? ఏర్పరచుకున్న వంశముగాను, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగా. ఇప్పుడు మన జీవితం అంతా ఎవరు మార్చేశారు? ఏర్పరచు వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన సొంతం చేసుకుంటున్నాడు. అందుకని మనం దేవుని దగ్గరికి రావాలా, దేవుని వదిలేసి లోకంలోకి వెళ్ళాలా? చెప్పండి. దేవుని దగ్గర రావాలా లేకపోతే లోకంలోకి వెళ్ళాలా? మన చీకట్లోకి దేవుని దగ్గర రావాలి. దేవుడు ఏం చేస్తాడు? దగ్గర చేసుకున్నా దూరం చేస్తాడు మనల్ని. ఈ దినాల్లో చాలా మంది కూడా చూడండి, సంఘానికి దూరం అయిపోతున్నారు. ఉపవాస ప్రార్థన లేదు, కనిపెట్టుకోవటం లేదు, స్త్రీల కూటం లేదు, ఆదివారం ఆరాధన లేదు. అడిగితే ఏం చెప్తున్నారు? దానికి ఏదో ఒక సమాధానం చెప్తున్నారు. ఇలా చూసాడు ఏం చేస్తారంటే దేవుని దూరంగా వెళ్ళిపోతున్నారు. నేనైతే శనివారం ప్రార్థన చేస్తా, ప్రభా ఆదివారం నాకు ఏ రోగం రాకూడదు ప్రభా, ఆదివారం ఆరాధనలో ఉండాలి, ఆరాధనలో నేను పాల్గొనాలి, ఆరాధనలో నీ ఆశీర్వాదం నేను పొందాలి, నేను ఆశీర్వాదం ఉండాలి అని చెప్పేసి ఆదివారం వస్తే నేను భయపడుతుంటే. ఎందుకని? ఆ రోజు వ్యాధి పడకూడదు, పక్కన పడకూడదు. వారం ఒకసారి విశ్రాంతి దినము, అది ప్రభు దినము, పరిశుద్ధ దినము. కాబట్టి ఆ దినాన్ని నేను దేవునిలో కనపడాలని చెప్పి అంటాం. కానీ చాలా మంది ఏం చేస్తారు? ఆదివారం చర్చి మానేస్తారు. భయం లేకుండా, కొంచెం కూడా భయం లేదు, కొంచెం కూడా భయం లేని ఏం చేస్తున్నా? ఆదివారం చర్చి మానేస్తాం. అలా చెయ్యొద్దండి. దేవుడే మన మీద గొప్ప వంశంగా ఏర్పరచుకున్నాడు, రాజుల యాజక సమూహం ఏర్పరచుకున్నాడు, పరిశుద్ధ జనులుగా ఏర్పరచుకున్నాడు, మరి దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇంత గొప్ప జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దీన్ని కాపాడుకోవాలా, పోగొట్టుకోవాలా? చెప్పండి. కాపాడుకోవాలి మనము. దయచేసి మీ అందరికీ సత్యమే చెప్తాను చివరి దాకా. కాబట్టి సత్యంలో నిలబడితే మనం నిశ్చయంగా పరలోక రాజకీయాలు మనం పరలోకంలో ఉంటాం. కాబట్టి ఈ సత్యాన్ని మనం చదువుచున్నాము. దేవుడు మనల్ని ఏర్పరచిన వంశంగా ఆయన మార్చిన్నాడు. అందుకని మన అందరం కూడా మొట్టమొదటిగా వెలుగును పొందుకోవాలి, రెండోది వెలుగును వెంబడించాలి, మూడోది ఏం చేయాలట? చెప్పండి. గుణాత్యం ఏం చేయాలి? మనము ప్రచురం చేయాలి. ఎందుకంటే ఈ దినాల్లో అనేకులు కూడా సాక్ష్యం లేని జీవితం చేస్తారు. కాబట్టి ఆశ్చర్యకర వెలుగని చెప్పినప్పుడు ఇది గొప్ప సాక్ష్యంగా చూపిస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం కూడా దేవుని పిల్లలమని ఒక గొప్ప సాక్షులుగా మనం కనపడాలి. ఏర్పరచబడిన వంశమని, రాజుని యాజక సమూహం అని, పరిశుద్ధమైన ప్రజలు. ఎవరంట? పరిశుద్ధులు. పరిశుద్ధులండి ఎక్కడ ఉండరండి పరిశుద్ధులు? మీరు అనుకున్నట్టు ఏదో సంఘంలో ఉంటారు, ఎక్కడో సేవకుండా అనుకోమాకండి. పరిశుద్ధులంటే ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఆ తర్వాత దేవుని చేత రాజులుగా యాజకులు అభిషేకించబడినారు, దేవుని చేత పరిశుద్ధపరచబడిన పరిశుద్ధ ప్రజలు, దేవుని చేత సొత్తు రక్తంతో కొని సంపాదించిన సొంత ప్రజలు. మనమే పరిశుద్ధులు అంటే ఎవరో తెల్లబట్టలు వేసుకునే పరిశుద్ధులు, ఎక్కడో పలాని సంఘంలో ఉంటే పరిశుద్ధులు, ఎక్కడో పలాని సేవలో ఉంటే పరిశుద్ధులు. ఇది కాదండి. బైబిల్ అలాగే ఎక్కడ చెప్పలేదు. విన్నారా? ఎక్కడ కూడా అలా చెప్పలేదు. కాబట్టి పౌలు గారు కూడా అంటున్నాడు పరిశుద్ధులు అంటున్నాడు. పౌలు గారు ఎవరంట? అపోస్తులు ఏమన్నాడు? ఆయన పరిశుద్ధులు. కాబట్టి వాళ్ళు సేవ చేసేటప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధంగా జీవించారు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంట? పరిశుద్ధులుగానే వాళ్ళు కనబడినారు. అంటే ఇక్కడ చదువుతున్నాము. మనం పరిశుద్ధులుగా ఉండాలా వద్దా? చెప్పండి. పరిశుద్ధులుగా ఉండాలి అనేవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మన అందరూ పరిశుద్ధులు అంటే ఎవరు? మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన మనమే పరిశుద్ధులమే. యేసు రక్తంతో కడగబడి నీతిమంతులుగా మార్చబడిన మనమే పరిశుద్ధులమే. అని నేను చదువుతున్నాం. మొట్టమొదటిగా వెలుగును పొందుకోవాలి, రెండోది వెలుగుని వెంబడించాలి, మూడోది ఆ వెలుగులు ఏమైపోవాలి? మనము పర్మనెంట్ అయిపోవాలి. దేవుని సొంతమైన వంశము గాను, రాజులు గాను, యాజకులు గాను, ఆ తర్వాత పరిశుద్ధ ప్రజలు గాను, ఆ తర్వాత దేవుని సొత్తైన ప్రజలు మనము మారిపోవాలి. ఇదే దేవుళ్ళలోకి రావటం అంటే. దేవుళ్ళలోకి రావటం అంటే ఇదే. మారు మనసు పొందడం అంటే, రక్షణ పొందడం అంటే ఇదే. ఇలాంటి యొక్క మార్పు మనలో ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడే మనందరం కూడా దేవుళ్ళలో స్థిరంగా ఉండటానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. నాలుగోది మనం చూసినట్లయితే 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం మనం చదివినట్లయితే 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. మనం చదువుతున్నాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశ వారికి ప్రకాశింపకుండా నిమిత్తము అంటే ఇక్కడ చూసైతే దేవుని యొక్క మహిమ కలిగిన వెలుగు. ఏ వెలుగు అంటే ఇది?
దేవుని యొక్క మహిమ కలిగిన వెలుగు అంటే మహిమలోంచి వచ్చే వెలుగు. దేని నుంచి వచ్చేది అంట? ఇప్పుడు ఉదాహరణగా మోషేని మనం చూస్తే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి మహిమను పొందుకుని వచ్చాడు. ఆ వెలుగును చూడగలిగారా? మోషే నీ ముఖం మీద ముసుగు వేసుకోమని చూడలేకపోతా అన్నారు కదా. యేసు ప్రభుని మోషే ఏలియా దర్శించారు తాబోరు పర్వతం మీద రూపాంతరం పొందినప్పుడు. ఆ మహిమను చూడగలిగారు శిష్యులు? చచ్చిన శవాల్లాగా పడినారు. ఎలా పడినారంట? చచ్చిన శవాల్లాగా పడినారు. దేనికి? ఆ మహిమను చూడలేకపోయినారు. కాబట్టి సాధారణమైన శరీరం కూడా ఆ మహిమను చూడలేరు. మహిమగల శరీరం మనకు ఉండాలి. ఏ శరీరం అంట? మన పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, అగ్నిశోలగా మార్చబడి పరిశుద్ధాత్మ వరముల చేత ఎప్పుడైతే నింపడుచున్నామో, పరిశుద్ధ జీవితం సంపూర్ణ ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు మాత్రమే మనము ఆ మహిమగల వెలుగును మనము పొందగలం. దేవుని స్వరూపు అయ్యున్న క్రీస్తు మహిమ. ఎవరి మహిమ అంట? దేవుని స్వరూపం అయ్యున్న ఆ యొక్క క్రీస్తు స్వరూపం. చూడండి, దేవుని స్వరూపము కలిగిన క్రీస్తు మహిమ. దాంట్లో దేవుని స్వరూపం ఉంది, ఆ మహిమ క్రీస్తుదై ఉంది. ఏంటి? సువార్త ప్రకాశ వారికి ప్రకాశింపుకున్నట్లు, అంటే సువార్తను ప్రకటిస్తుంటే ఆ మహిమ గల సువార్త వారికి ప్రకాశింపుకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసని మనోనేత్రాలు గుడ్డితనం కలిగింది. విశ్వాసులకు కాదు. ఎవరికంట? అవిశ్వాసులు. ఎవరంట? అవిశ్వాసులు. అవిశ్వాసకి ఏం కలిగేస్తంట? గుడ్డితనం. ఈ దినాల్లో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోవచ్చు. కారణం ఏంటంటే పాపము. సాతాను ఏం చేస్తుంది? పాప కార్యాలతో మనుషులు ఏం చేస్తుంట? ఆవరిస్తూ ఉంది. పాపముతో మనుషులు ఆవరించి ఏం చేస్తుందంటే ప్రతి మనిషి కూడా సాతాను క్రియలు చేసేవాడుగా, నశించిపోయేవాడుగా సాతాను క్రియ చేస్తుంది. అందుకనే మన అందరం కూడా దేవుని యొక్క మహిమ అనేది దేని వల్ల కలుగుతుందంట? సువార్త వలన. చెప్పండి అందరూ. దేవుని యొక్క వాక్యం వల్ల మహిమ కలుగుతుంది. మనం చదువుతున్నప్పుడు వాక్యము మన జీవితంలో ఒక మహిమ అనేది ప్రారంభం అవుతుంది. ఎందుకంటే వాక్యం మనలోకి వచ్చేటప్పుడు చెడుతనం పాపం మనల్ని తొలగించబడినప్పుడు దేవుని యొక్క మహిమ మనలోకి వస్తుంది. పాపం పెరిగే కొంది చీకటి పెరిగిద్ది, కానీ మహిమ మనలో ఉండదు. మహిమ పెరిగే కొంది చీకటి పాపం ఏమైంది మనలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన ఇంట్లో చీకటి ఉంది, గది అంతా లైట్ అయ్యంగానే ఏమైంది? చీకటి అంతా పారిపోయి ఏమొస్తుందంట? వెలుగు వస్తుంది. అదే లైట్ ఆపేస్తే ఏమొస్తుంది? వెంటనే చీకటి వచ్చేస్తుంది. కాబట్టి మనకు చీకటి కాలం వెలుగు కావాలా? చెప్పండి అందరూ. చీకటి కాలం వెలుగు కావాలా? వెలుగు. అందుకని మన అందరం వెలుగు కుమారులా చీకటి కుమారులమా? కాబట్టి మన అందరం ఉండాల్సిందంటే మహిమ గల వెలుగు. ఏ వెలుగు అంట? దేవుడు మహిమ ఉన్నాడు, ఆ మహిమలోంచి ఒక వెలుగు మనకే ఇస్తున్నాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది, కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం? మరియు క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుంది. ఏ వెలుగంట? సత్యమైన వెలుగు. యేసుప్రభువు ఏం చెప్పాడు? నేనే మార్గము పరలోకానికి, సత్యము, జీవం అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ వెలుగు ఏ వెలుగు అంటే? ఇది సత్యమైన వెలుగు. అంటే మనం సత్యంలో నడిచినప్పుడు మళ్ళీ ఏముంటుందంట? సత్యమైన వెలుగే ఉంటుంది. విన్నారా? అదే మనము మహిమలో నడుచుకుంటే మహిమ గల వెలుగే మనలో ఉంటుంది కదా. పరిశుద్ధత నడుచుకుంటే పరిశుద్ధమైన వెలుగే మనలో ఉంటుంది. జీవంలో నడుచుకుంటే జీవ వెలుగే మనలో ఉంటుంది. లోకములో దేవులు నడుచుకుంటే దేవుని వెలుగే మనలో వెలిగిస్తుంటది. అందుకని ప్రతి మనిషి కూడా ఈ సత్యమైన వెలుగు మనలో ఉండాలి. ఇక చదువుతున్నాము, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుంది కనుక అది ఆయన యందు మీ యందును సత్యమే. కాబట్టి మనం సత్యం చెప్పినప్పుడు మనం ఏముంటుందంట? వెలుగు ఉంటుంది. అబద్ధం చెప్పినప్పుడు ఏముంటుంది? అబద్ధం చెప్తే ఏముంటుందంట? చీకటి. ఇప్పుడు నిజాయితీగా డబ్బు తీస్తున్నాడు భయపడ్డు, అదే లంచం తీస్తున్నాడు ఏం చేస్తాడు? మొన్న న్యూస్ చూశాడు, ఒక ఆమె కొత్తగా జాయింట్ కలెక్టర్ అంట. ఏ కలెక్టర్ అంట? జాయింట్ కలెక్టర్ పోస్ట్ ఎక్కింది, సీట్లోకి వచ్చింది, స్టార్టింగే 10,000 లంచం తీసుకుంది. రెడ్డి హ్యాండ్ పట్టుకున్నారు. ఇంకా పోస్ట్ ఉంటుందా? ఇంకుంటుందా పోస్ట్? ఉండదు. ఇంకా రెడ్ హ్యాండ్గా జాయింట్ కలెక్టర్ అంట. ఇంకా అప్పుడు సీట్లో కూర్చుందంట, స్టార్టింగే రెడ్ హ్యాండ్ లేడీ 10,000 రూపాయలు లంచం తీసుకుంది. వెంటనే ఆ ఉద్యోగం మీకు ఏం చేశారు? అయిపోయింది. దినాల్లో చూడండి, సత్యం అనేది మనల్ని ఏం చేయలేదు. విన్నారా? సత్యాన్ని ఎవరు బంధించారు. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. అంటే మనల్ని బంధించక ఎవరి వల్ల కాదు. కాబట్టి మనం చీకటి ఉన్నప్పుడు మనం బంధించబడతాం, సత్యం ఉన్నప్పుడు ఎంత మాత్రం మనం బంధించబడ్డా వీలు కానే కాదు. కాబట్టి మనం చదువుతున్నాం. 4వది మనం ఏం చదివినాం చెప్పండి?
నాలుగోది ఏమంట? మహిమ గల వెలుగు. ఐదోది సత్యమైన వెలుగు. అందుకని మనకి జీవితంలో ఈ వెలుగు ఎప్పుడు ఉండాలి? ఆరోది మనం చూసినట్లయితే నిత్యమైన వెలుగు. ఏ వెలుగు అంట? నిత్యమైన వెలుగు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఇక్కడ మనం చదువుతున్నాం, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగగును, నీ దేవుడు నీకు భూషణంగా ఉండును. కాబట్టి ఈ లోకంలో వెలుగు తగ్గిపోద్ది. పగటి సూర్యుని ప్రకాశమైన నీకు వెలుగు ఉండదు, నీకు వెలుగిచ్చే చంద్రుడు ఇకను ప్రకాశింపడు. అంటే ఇవన్నీ సృష్టిలో ఉన్న ఒక వస్తువులు. ఇవన్నీ సృష్టిలో సూర్యుడు, చంద్రుడు దేవుడు సృష్టించినవి. ఇవన్నీ కూడా ఒక దినాన్ని ముగించబడతాయి. అయితే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. ఈ లోకంలో వెలుగు అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం అంట? పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏముండదంట? అక్కడ దేవుని యొక్క వెలుగు ఉండదు, చీకటి ఉండదు. అక్కడ రాత్రి పగలు ఉండదు. ఎందుకని? డే నైట్ ఎప్పుడు కూడా దేవుడు వెలుగుగా ఉంటాడు కాబట్టి రాత్రి పగలదు. అదే సూర్యుడు అయితే ఏం చేస్తాడు? అస్తమిస్తాడు. ఎందుకని అస్తమిస్తాడు సూర్యుడు? సూర్యుడు 24 hours డ్యూటీ చేస్తాడా, రెస్ట్ తీసుకుంటున్నాడా? పొద్దున మన దగ్గరికి వచ్చి ఆయన సాయంత్రం పండుకుంటున్నాడా? చెప్పండి, ఏం చేస్తున్నాడు? సూర్యుడు 24 గంటలు పనిచేస్తున్నాడు, చంద్రుడు 24 గంటలు పనిచేస్తాడు, భూమి కూడా ఏం చేస్తాడంట? 24 hours తిరుగుతూనే ఉంది. అంటే వీళ్ళందరూ ఆన్ డ్యూటీ ఉన్నారా, ఆఫ్ డ్యూటీ ఉన్నారా? ఆన్ డ్యూటీ ఉన్నారు. సూర్యుడు పనిచేస్తూనే ఉన్నాడు, చంద్రుడు పనిచేస్తున్నాడు, ఆ తర్వాత భూమి కూడా ఏం చేస్తాడంట? తిరుగుతూనే ఉంది. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు పనిచేస్తారు. కానీ ఈ ముగ్గురు పనిచేసేప్పుడు కూడా ఏమవుతుందంట? వాళ్ళకి అంతం అనేది వచ్చేస్తుంది ఒక దినాన్న. ఇప్పుడు మనకి ఈ రోజున ఈ సమయాన్ని మనకి సూర్యుడు వస్తే అమెరికా ఇప్పుడు నైట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ భూమి తిరగంగానే ఏమైందంట? భూమి తిరిగిద్ది కానీ సూర్యుడు తిరగడు. సూర్యుడు అక్కడే ఉంటాడు. భూమి ఏమైందంట? తిరిగేటప్పటికి మళ్ళీ రేపు పొద్దున కానీ ఎక్కడికి వెళ్తుంది? ఈ భూమి అమెరికాకి వెళ్తుంది. అప్పుడు మనకెవరు వస్తారు? రాత్రి వస్తుంది, చంద్రుడు వస్తాడు కదా. కానీ ఏది కూడా అది ఆన్ డ్యూటీ ఉంటుంది, కానీ ఏది ఆగిపోదు. అలానే లోకంలో కొన్ని మనకి చీకటి వెలుగు రాత్రి పగల మనకు వస్తుంది. కానీ పరలోక రాజ్యములు ఏముందంట? గొర్రె పిల్ల దానికి దీపము. అక్కడ రాత్రి అయినా పగలైనా ఉండదు. పరలోకం అంతా ఎలా ఉండదంట? వెలుగు ఉండదు. అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు, నిద్ర ఉండదు. ఎందుకని నిద్ర లేదు? శరీరం ఉంటే నిద్ర వస్తుందండి. శరీరం లేకపోతే నిద్ర వస్తుందా? ఆత్మ ఎక్కడైనా నిద్రపోదని విన్నారా, చదివారా మీరు? ఆత్మ ఎక్కడైనా నిద్రపోద్దా? నిద్రపోదు. శరీరమే నిద్రపోద్ది, ఆత్మ ఎప్పుడు మెలుగుగానే ఉంటుంది. అందుకని చదువుతున్న వాక్యంలో దేవుడు ఎవరంట మనకి? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. ఎవరంట? యెహోవాయే మనకి నిత్యమైన వెలుగు, నీ దేవుడు నీకు భూషణముగా ఉండను. అందుకని దేవుని బిడ్డ మనము ఈ రోజు మనం చూస్తున్నాం, దేవుడికి నిత్యమైన వెలుగున్నాడు. నాకు ఎవరు లేరని ఎవరు బాధపడొద్దండి. ఎప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు, మాతో ఉన్నాడని చెప్పేసి విశ్వాసం కలిగిన వారిగా మనం కనపడాలి. ఎందుకంటే దేవుడి లోకములో మనందరూ కూడా ఒక నిత్యమైన వెలుగు, సత్యమైన వెలుగుని ఇవ్వటానికి ఆయన వచ్చిన్నాడు. చివరి 7వ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మనం చూసినట్లయితే చీకటిలో నడిచే జనులు అంట. ఎక్కడ నడుస్తారంట? వాళ్ళు చీకటిలో నడుస్తారు. వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ స్వభావం, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ జీవితం అంతా ఎలా ఉందంట? చీకటిలోనే నడుస్తుంది. కాబట్టి చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూసి, ఏ వెలుగు అంటే ఇది? గొప్ప వెలుగు. ఏ వెలుగు అంట? గొప్ప వెలుగు ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది పరలోకం నుంచి. సూర్యుడు రోజు వచ్చే వెలుగే కదా, సూర్యుడు గొప్ప వెలుగు కాదు, అది సాధారణ వెలుగు. ఈ లోకంలో మన కోసం వస్తాడు. ఇప్పుడు నాసా వాళ్ళు చెప్తున్నారు, సూర్యుడు బలహీనం అయిపోయాడు, చంద్రుడు బలహీనం అయిపోయాడు, ఏంటి ఒక రోజున అదంతా కూడా పనికిరాదని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ లోకంలో ఈ సృష్టి అంతా అంతమైపోద్ది. దేవుడు మరలా నూతన సృష్టిని చేస్తాడు. నూతన సృష్టిలో అన్ని మళ్ళీ కలిగిస్తాడు. వీటికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఒక దినాన్న ఆకాశము పేపర్ వల్ల ఏమైందంట? చుట్టుకొని రోల్ అయిపోయిందంట. నక్షత్రాలు రాలిపోతాయంట, సూర్యుడు అదృశ్యం అయిపోతాయంట, చంద్రుడు అదృశ్యం అయిపోతాయంట.
విన్నారా? ఇవన్నీ కూడా కనపడని దినం ఒక రోజు రాబోతుంది. కానీ ఇక్కడ చదువుతున్నాం, చీకట్లో నడిచే జనులు ఏం చేస్తారంట, గొప్ప వెలుగుని చూస్తున్నారు. మరణాచ్ఛాయ గల దేశ నివాసి మీద యెహోవా వెలుగు ప్రకాశించును. అందుకనే మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. మనం వెలుగులో నడుచుకోవాలి, చీకట్లో నడవకూడదు. చీకట్లో నడుచుకుని వాడు ఎక్కడికి వెళ్తాడంట, తాను ఎక్కడికి పోతాడో తనకే తెలియదు. అందుకనే మన అందరం కూడా ఈ దినాల్లో చాలా మంది లోకంలో చూసినట్లయితే ఎంతోమంది వ్యర్థంగా పరిగెడుతున్నారు. వ్యర్థంగా పరిగెత్తిన వారు అందరూ కూడా ఎక్కడికి పోతారో వాళ్ళకి తెలియదు. కాబట్టి పాతాళము, నరకము, అగ్నిగుండము, వెలుపట్టి చీకటి వాళ్ళు వెళ్తారు. అలాంటి మార్గంలో మనం వెళ్లకుండా ఈ లోకంలోకి వచ్చి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట, వెలుగునిచ్చాడు. చెప్పండి ఇప్పుడు 7 కార్యాలు చెప్పండి మీరే. మొదట ఏం చేయాలంట, మొట్టమొదటిగా దేవుడు లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించాడు. రెండోది ఏం చేయాలంట, వెలుగులో జీవపు వెలుగులో మనం ఏం చేయాలంట, వెంబడించాలి. మూడోది ఏం చేయాలంట, ఆయన సొత్తు అయిన ప్రజలుగా మనము మారిపోవాలి. నాలుగోది ఏం చేయాలంట, మహిమ గల సువార్త వాక్యం ద్వారా మనం వెలుగును పొందుకోవాలి. ఐదోది ఏం చేయాలంట, సత్యమైన వెలుగులో మనం నడుచుకోవాలి. ఆరోది నిత్యమైన వెలుగులో మనం ఏం చేయాలంట, సత్యమనే వెలుగు మనలో ఉండాలి, నిత్యమైన వెలుగు మనలో ఉండాలి. ఆ తర్వాతగా గొప్ప వెలుగు. ఏ వెలుగు అంట, గొప్ప వెలుగు. కాబట్టి గొప్ప వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది, పరలోకం నుంచే వస్తుంది. కాబట్టి పరలోకం నుంచి వచ్చి ఆ వెలుగుని మనం ప్రతిరోజు కూడా పొందుకోవాలి. ఆ వెలుగుతోనే మనం జీవించేవారు మనం కనపడాలి. మన జీవితం ఎప్పుడు కూడా వెలుగు ఉండాలి. ఈ లోకంలో అనేకులు కూడా వెలుగులో లేని వారిగా, చీకట్లో ఉన్నవారు కనపడుతున్నారు. మనం చీకట్లో నడుచుకున్న వారిగా మనం కనపడకూడదు. చివరిగా ఒక వాక్యం చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14వ వాక్యం మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగయ్యున్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కాబట్టి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక కొండ మీద ఒక పెద్ద సిటీ ఉందనుకోండి, దాని మీద ఫుల్ బిల్డింగ్లు ఉంటాయి, లైటింగ్ ఉంటుంది. అది కనపడదా? అందరికీ బ్రహ్మాండంగా కనపడుతుంది, అది మరుగై ఉండదు. అలాగే మనం కూడా ఈ లోకంలో ఒక సిటీ లాగా, ఒక వెలుగుగా అందరికి మనం ఏం చేయాలంట, కనపడాలి. చీకటి గలవారిగా, చీకటి క్రియలు గలవారిగా, చీకటి స్వభావం గలవారిగా, చీకటి అలవాటు గలవారిగా, చీకటి ప్రవృత్తి గలవారిగా, చీకటి మాటలు గలవారిగా మనం కనపడకూడదు. ఎక్కడ ఉన్నా మనం ఎలా ఉన్నాయంట, వెలుగుగానే కనపడాలి. వీళ్ళు దేవుని బిడ్డలండి, వీళ్ళ భక్తి గలవారండి, వీళ్ళ ప్రార్థనా పరులండి, వీళ్ళ పరిశుద్ధులండి, చాలా విశ్వాసం గలవారండి, చాలా సమాధానంగా ఉంటారండి, చాలా ప్రేమగా ఉంటారండి, చాలా అన్యోన్యంగా ఐక్యతగా ఉంటారండి, వీళ్ళ దేవుని బిడ్డలని ఒక సాక్ష్యం మనకు ఉండాలి. అని ఇక్కడ ఏమంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమంట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండ నేరదు. అందుకని మన అందరం కూడా మన యొక్క క్రియలన్నీ కూడా దేవుని మహింపరచాలి. 16వ వాక్యం చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ వెలుగు ఏ వెలుగు అంట, క్రియలు. ఏ క్రియలు? సత్క్రియలు. ఏ క్రియ అంట, సత్క్రియలు అంటే దాని అర్థం ఏంటి, మంచి క్రియలు. ఏ క్రియ అంట, ఎంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు, పాపులు ఉండొచ్చు, వ్యభిచారులు ఉండొచ్చు, తాగుబోతు ఉండొచ్చు, దొంగలు ఉండొచ్చు, దుర్మార్గులు ఉండొచ్చు, అనేకుల మధ్యలో మనం ఎలా ఉన్నాయంట, సత్క్రియలు. అనేకుల మధ్య మనకి ఏ క్రియలు అంట, మంచి క్రియలు. ఆ క్రియల వలన ఎవరు చూడాలి, ఆ క్రియలు మనుషులందరూ చూసి, వినండి నా మాట, మనుషులందరూ మన సత్క్రియలను చూసి ఎవరిని మహిమపరచాలి, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడును. కాబట్టి మన క్రియలు ఒకటి మనం మంచిగా ఉండాలి. మన క్రియల వలన మనుషులు చూసి వాళ్ళు సంతోషించాలి. ఆ చూసిన మనుషులు వీళ్ళ దేవుడు గొప్పవాడు కాబట్టి వీళ్ళకి మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, బాప్తిసం ఇచ్చాడు, వీళ్ళ పాపాలన్నీ అలవాట్లు పోయి కాబట్టి ఇతను మంచివాడని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకు దేవుని మహిమపరచాలి? వాళ్ళందరూ కూడా మన సత్క్రియలు చూసి దేవుని ఎందుకు మహిమపరచాలి? మన జీవితాన్ని మార్చింది ఆయన కాబట్టి ఆయన మహిమపరుస్తారు. అది మన వల్ల కలిగింది కాదు, మన వల్ల కలిగిన సత్క్రియలు కాదు, మన వల్ల కలిగిన నీతి కాదు, మన వల్ల కలిగిన వెలుగు కాదు. ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల కలిగింది. ఆ దేవుడు వీళ్ళని మార్చాడు, ఆ దేవుడు వీళ్ళని రక్షించాడు, ఆ దేవుడు వీళ్ళని నూతనంగా చేశాడు అని చెప్పేసి మనల్ని మార్చిన దేవుని వాళ్ళు మహిమపరుస్తారు. కానీ మన క్రియల వల్ల ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. అంతేగాని మన వల్ల దేవుని తిట్టకూడదు. కొంతమంది అంటారు, వీళ్ళు చర్చికి వెళ్తారు, అంతా సైతాన్ పనులు చేస్తారు, వీళ్ళు చర్చికి వెళ్తారు, దుర్మార్గ పనులు చేస్తారు, వీళ్ళు చర్చికి వెళ్తారు అని మోసమైన పనులు చేస్తారు అని చెప్పి ఏం పేరు వస్తుంది? మనకి ఏం పేరు వస్తుంది?
చెడ్డ పేరే వస్తుంది. ఏమొస్తుందంట? చెడ్డ పేరే వస్తుంది. కాబట్టి దేవుని మహిమపరచాలంటే ఎవరు మంచిగా జీవించాలి? మనం మంచిగా జీవిస్తే మనల్ని చూసిన జనాలు ఎవరు సాక్ష్యం చెప్పాలి? ముందు మనని మనుషులు సాక్ష్యం చెప్పాలి. మనుషులు మనం చూసి వీళ్ళ మంచి దేవుని బెట్లో వీళ్ళ క్రియలు, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ స్వభావం, అలవాటు అన్నీ మంచిగా ఉన్నాయి. ఈ మంచి కార్యాలన్నీ వీళ్ళు ఉన్నాయంటే ఈ కార్యాలు చేసింది ఎవరు? దేవుడు. అందుకని వాళ్ళు ఎవరు మహిమపరుస్తున్నారు? దేవుడు. అందరు కళ్ళు మూసుకొని చివరి దినానికి వచ్చి మనము ఈ వెలుగు ఉండాలి. క్రిస్మస్ అంటే ఏదో మనం పాటలు, డ్యాన్సులు, అవి వేషాలు కాదండి. దేవుని వాక్యాన్ని విని మన నిజమైన వెలుగులో ఉన్నామా, నిజమైన మార్గంలో ఉన్నామా, నిజంగా మనం నడుచుకుంటున్నామా అనేది మనం తెలుసుకోవాలి. చాలా మంది తెలియక తప్పుగా ఆరాధించడం, తప్పుగా ప్రవర్తించడం, తప్పుగా నడుచుకోవటము ఇలాగంతా చేస్తారు. మొట్టమొదటి ఏ వెలుగంట? వెలుగు వచ్చి మన లోకంలో మనల్ని వెలిగించే వెలుగు. రెండోది నడుచుకునే జీవ వెలుగు. మూడోది తన సొత్తుగా ఆశ్చర్యకరమైన వెలుగు. నాలుగోది మహిమ గల సువార్తలు కలిగే వెలుగు. ఐదోది సత్యం వల్ల కలిగే వెలుగు. ఆరోది నిత్యమైన వెలుగు. ఏడోది గొప్ప వెలుగు. ఈ 7 వెలుగులు మన జీవితం ఉన్నట్లయితే ఈ లోకంలో చీకట్లో మనం నడుచుకోం. ఈ లోకం యొక్క వెలుగు ముగించినప్పటికీ, మనుషుల యొక్క వెలుగు ముగించబడినప్పటికీ మనం మాత్రం పరలోకానికి వెళ్ళి దేవుని సింహాసనంలో ఆయన వెలుగులో రాత్రి పగలు లేని చీకటి లేని ఆ యొక్క వెలుగులో మనం ప్రవేశించగలం. ఆ వెలుగులో ప్రవేశించి ఆయనతో నిత్యానితో ఉంటకు దేవుడు మనకు సాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. నీ వెలుగు నాలో ప్రకాశింప, జ్యోతిర్మయుడ క్రియ చేయుము నాలో. నీ వెలుగు నాలో ప్రకాశింప, జ్యోతిర్మయుడ క్రియ చేయుము నాలో. నీదు సారూప్యం నాలో రూపించా, నింపుము నా హృదయం నీ మహిమతో. నీదు సారూప్యం నాలో రూపించా, నింపుము నా హృదయం నీ మహిమతో. నీ వెలుగు నాలో ప్రకాశింప.